హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోన్సీ నాన్సీ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే లాస్ట్ ఫ్రైడే మా ఆఫీస్లో పాట్లక్ ప్లాన్ చేశారనమాట. ఫస్ట్ టైము, ముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు మా ప్రాజెక్ట్ వాళ్ళు, ఇదే ఫస్ట్ టైము. అండ్ యాక్చువల్లీ దివాళీకి చేద్దాం అనుకున్నారు కానీ చాలామంది లీవ్స్లో ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేసి లాస్ట్ ఫ్రైడే ఫిక్స్ చేశారు. సో ఇంకొకరు ఒక ఐటమ్ తీసుకెళ్ళాలి కదా, నేనైతే వైట్ రైస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈజీగా ఉంటుంది కుక్ చేయడానికి అని చెప్పేసి. సో ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే బ్రేక్అవుట్ క్యాఫ్టేరియా అని సెలెక్ట్ చేసుకున్నాము. బ్రేక్అవుట్లో ప్లేస్ సరిపోదని చెప్పి ఫైనల్గా క్యాఫ్టేరియాలో ఫిక్స్ అయ్యి ఇక్కడ అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. అన్ని బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసి ఒక్కొక్క ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. స్టార్టర్స్ కానీ ఇంకా బిర్యానీస్, కర్రీస్ ఇలా చాలా మంచిగా ఉన్నాయి. చూస్తేనే నోరూరిపోయింది. ఇంకా మేమైతే అన్ని స్వీట్స్ ఒక సైడు, స్టార్టర్స్ ఒక సైడు, వెజ్, నాన్ వెజ్ ఇలా మొత్తం అన్నీ సపరేట్ చేసి పెట్టేస్తున్నాము ఫస్ట్. ఇంకా ఇవన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో కొంతమంది ఇంకా కుక్ చేయని కుదరని వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకున్నారు. లైక్ రోటీస్ కానీ, గోబీ మంచూరియా కానీ, ఇవి లాస్ట్లో ఓపెన్ చేసాము వేడిగా ఉండాలని చెప్పి. ఇంకా అన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత మేనేజర్స్ అండ్ సీనియర్ మేనేజర్స్ కోసం వెయిట్ చేసే గ్యాప్లో మేమైతే ఇక్కడ క్యాండిడ్ ఫొటోస్ కోసం అయితే ట్రై చేస్తున్నాము. సో ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాక ఫైనల్గా మేనేజర్స్ వచ్చిన తర్వాత మేమైతే తినడం స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, స్టార్టర్స్తోనే కడుపు ఫుల్ అయిపోయింది. మెయిన్ కోర్స్ ఏం తినలేకపోయాము. ఇంకా చాలా ఫుడ్ మిగిలిపోతే ఇంకా అక్కడే ఉండే వర్కర్స్కి అయితే ఇచ్చేసాము మేము, క్యాఫ్టేరియాలో వర్కర్స్కి. స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్తోనే నాకైతే ఫుల్ అయిపోయింది. సో ఇంకా మా పాట్లక్ అయితే ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.